జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే సైన్స్ బిజీయా? ఈ ఎదవకి ఎప్పుడు ఆలోచనలే కదా, అందుకే ఈడు బిజీయే, ఈడు సెల్లు బిజీయే. ఇంతకీ ఈ న్యూస్ వీడికి చెప్పడం ఎలా? ఫోన్లో దొరకడం లేదు కాబట్టి మనమే వెళ్ళడం బెస్ట్. కానీ వీడు ఇప్పుడు ఆఫీసులో ఉన్నట్ట, ఇంట్లో ఉన్నట్ట? నాకు తెలుసు ఈ టైంలో వీడు ఎక్కడుంటాడో. ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. పద పద పద. ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకుండా కాలు పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాడు ఆ బొంగుగాడు. నేనే మాట్లాడుతున్నాను, చెప్పు. వెరీ గుడ్. పని పూర్తి చేసావన్నమాట. ఏంటి, వాడు బ్రతికే ఛాన్స్ లేదా? నాకు అదే కావాలి. ఓ గంట పోయిన తర్వాత వచ్చి కలుసుకో. నువ్వు అడిగిన దానికన్నా డబుల్ ఇస్తాను. చూడు, ఈ విషయం ఎక్కడా నోరు జారకు. ఓకే? సార్ ఆనందంతో నవ్వుతున్నారు, కోపంతో క్రూరంగా చూస్తున్నారు. దీనికి కారణం ఏమిటి సార్? నేను అనుకున్నది సాధించాను. మా నాన్న కోమాలోకి వెళ్ళడానికి కారణమైన వాణ్ణి ఏకంగా పైలోకానికే పంపించాను. అంటే
మీరు అనుకున్నట్టు ఆ బాపినేడు గారిని ఎస్, వాణ్ణి యాక్సిడెంట్ లో లేపించేసా. ఇక ఈ జగన్నాయకులు ఈ జగానికే రారాజు. నోరు మీరా పుండకు, దేవుళ్ళ లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నావు కదరా. ఏంటి మొహం అలా పెట్ట? సంతాపమా? వద్దు, అలాంటి సంతాపాలు గింతాపాలు సెంటిమెంట్లు వద్దు. మన విషయం ఆలోచించు. అలాగే సార్. అవును, ఇంతకీ నువ్వు వెళ్ళిన పనేమైంది? ఏ విషయం సార్? అదేనయ్యా. ఓ అదా, అంచకరే విషయమా? ఏదో వాళ్ళు చూసుకుంటారు మరి. ఒకటే దగ్గులు తుమ్ములునండి, ఓవర్ హీట్ చేసింది. నేను అడుగుతున్నది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చిందా? ఓ అదా, ఆ విషయం చెప్దామని అక్కడి నుంచి మీ సెల్కి ఎన్నోసార్లు ట్రై చేశానండి. ఏమిటి మీరు బిజీయో తెలియదు, మీ సెల్ బిజీయో తెలియదు, ఈ సెల్ పనిచేయడం లేదో తెలియదు, మొత్తం మీద లైన్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఎదురుగానే ఉన్నాను కదా, ఏమైందో చెప్పి తగలడు. ఆ కాంట్రాక్ట్ మందే కదా? అది మనకే వస్తుందని అంత ప్రగాఢంగా నమ్ముతున్నారా సార్? అవును, ఈ కాంట్రాక్ట్ మనదవ్వడానికి వాణ్ణి టెండర్ వేయటానికి వస్తున్నప్పుడే లేపేయమని చెప్పాను. నా పగ తీరింది, కాంట్రాక్ట్ వస్తుంది. ఎలా ప్లాన్ చేశారో చూసావా? బొంగు, నీ పిండాకుళ్ళగా ఉంది నీ ప్లాను. ఏంటంత వేగంగా ఆలోచిస్తున్నా? అబే ఏం లేదు సార్, ఏం లేదు. కాంట్రాక్ట్ విషయం ఏమైందయ్యా? నోరు పడిపోయిన వాళ్ళగా ఏంటా సైకిల్? అసలు నేను వెంటనే ఫోన్ చేయమన్నాను కదా. అబ్బా చేశాను సార్, చాలా సార్లు చేశాను సార్. ఓసారేమో కస్టమర్ బిజీ అంట, ఓసారేమో అవుట్ ఆఫ్ ఏరియా అంట, ఓసారి అదంటది, ఓసారి ఇదంటది. ఆ డొంక తిరుగుడంతా మానేసి ఇంతకీ అసలు ఏమైందో చెప్పు. నా ముఖం చూస్తే తెలియడం లేదు. ఆ కాంట్రాక్ట్ మనకు రాలేదు, ఆ బాపినేడు గారికే వెళ్ళింది. వాడు చచ్చాడు కదయ్యా, వాడికి ఎలా వెళ్ళింది? అదే సార్, మీరు యాక్సిడెంట్ చేయించక ముందే వాళ్ళ పిఏ చేత ఈ టెండర్ పేపర్స్ పంపించారట. వాళ్ళ పిఏ మనకంటే ముందు వాటిని సబ్మిట్ చేసేట. అనుకున్నది జరగలేదు. అయ్యయ్యో, మీరెందుకు అలా ఆవేశపడతారు చెప్పండి? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏమవ్వాలయ్యా? నేను చెప్పేది శాంతంగా వినండి సార్. ఆ కాంట్రాక్ట్ బాపినేడు గారికి వచ్చింది కరెక్టే, కానీ బాపినేడు గారు చనిపోయినట్టు వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. అంతేనటవా? అంతే సార్, అక్షరాల నిజమేది. మీరేమి కంగారు పడకండి. అబ్బా, చల్లటి వార్త చెప్పావా? ఇంకా కాంట్రాక్ట్ పోయిందేమోనని తాగిన మొత్తంతా దిగిపోయింది. దీపోనేమండి, మళ్ళీ కాస్త వేసుకుంటే అదే పెరుగుతుంది. నన్ను కాస్త హెల్ప్ చేయబెట్టారేమిటి? సరేరా, ఇదిగో స్పేర్ గ్లాస్ కూడా ఉంది, ఇందులో వేసేయండి. రంగయ్య, ఎలా జరిగింది?
బాబిడికి ఇప్పుడు ఎలా ఉంది? చెప్పమంటారు అయ్యగారు ప్రమాదం జరిగిందని మా ఫోన్ వచ్చింది అంతే. ప్యానాలు అరచేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాం. అయ్యగారు తెలివి లేకుండా పడున్నారు బాబు. ఇంతకీ డ్రైవర్ ఎలా ఉందిరా? డ్రైవర్ బాగానే ఉన్నాడండి. నుదుటికి చిన్న దెబ్బ తేలింది. ఏం పర్వాలేదని చెప్పారు డాక్టర్ గారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో డ్రైవర్ లో చెప్పాడా? లేదు బాబు, ఇంకా కాసేపు మాట్లాడించొద్దున్నారు డాక్టర్ గారు. బాబు, ఆ కనక మహర్షి దయ వల్ల మా అయ్యగారికి ఏమి కాకుండా ఉంటే అదే 10,000 బాబు. ఏం జరగదు రంగయ్య, ఏం జరగదురా. ఒకవేళ బాపిడికి ఏదైనా జరిగితే వాడు నా దృష్టిలో భగవంతుడే కాదు. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారు రంగయ్య? ఏదమ్మా, ఒక్క డాక్టర్ నా బయటకు వస్తే కదా. ఏమైతేనే సమయానికి హాస్పిటల్లో చేర్చి వైద్యం అందేటట్టు చేశారు. అవును బాబు. ఇంతకీ ఈ వార్త మీకు ఎలా తెలిసింది? ఎవరో ఒక ఆమె దెబ్బలతో పడి ఉన్న మన వాళ్ళని చూసి ఆసుపత్రిలో జాయిన్ చేసి మన ఇంటికి ఫోన్ చేసి చెప్పారు బాబు. ఎవరావిడ? ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి బాబు, అలా బయటికి వెళ్ళట్టున్నారు. ఎవరో పుణ్యాత్మురాలు. ఎవరైతేనే సమయానికి అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడింది. అవును బాబు, డాక్టర్ గారు వచ్చారు బాబు. డాక్టర్, ఎలా ఉంది మా అబ్బాయికి? నథింగ్ టు వరీ, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో తెలివి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, చల్లటి కబురు చెప్పావు. కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉండు. మంచిదమ్మా. ఓకే సార్, ఓకే. రంగయ్య, అమ్మా, ఇంతకీ బాబేడి? బాబు ఏడుస్తుంటే అప్పారావు పాపారావు అలా బయటకు తీసుకెళ్ళి ఆడిస్తున్నారమ్మా. డాడీ కావాలి, డాడీ దగ్గరికి వెళ్దామా? ఏడొక నాన్న. చాక్లెట్ కావాలా? పెద్ద చాక్లెట్ కావాలి. చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్లు ఇచ్చారు కదా, ఇంకా ఆడవకమ్మా, పద. వచ్చేస్తారమ్మా, డాడీ తప్పకుండా వచ్చేస్తారు. సరే బాపిగా, అయ్యగారికి చాలా దెబ్బలు తగిలిస్తున్నాయిరా. అయ్యగారిని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ అయ్యగారు ఎప్పుడు మామూలు మనిషి అవుతారో ఏటో. ఒరేయ్, పిల్లల ముందు ఇంతలో బాధపడతావు. అయినా మన అయ్యగారు తొందరగానే కోలుకుంటారు, నాకు గట్టి నమ్మకం ఉంది. యాన్ డ్రైవర్ కూడా కనిపించాలి, సూదులతో గుచ్చుకు చంపేస్తాను. అయినా మన అయ్యగారి కారును గుద్దడానికి ఆడికి మనసాలు గొప్పిందిరా. ఊరుకోరా, ఆ కారులో ఉన్నది మన అయ్యగారేనని ఆడికి తెలిసేటి. తెలుసుకోవాలి, కళ్ళు మూసుకుని ఎదవకే. బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య, గుడ్డోండి బాబయ్య, 2 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబయ్య. ఏంటి ఫిక్స్డ్ గా 2 రూపాయలు అడిగేస్తాను, అంత తక్కువే తీసుకోవేటే. కలికాలం బాబయ్య, ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి. తవలాంటి జీతాలు కూడా బాగా పెరిగిపోయినాయి. అందుకని మాం కూడా పిక్చర్ గా ఒక రేట్ ఎట్టించుకుందాం బాబయ్య. మీ దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంది ఏంటండి? బాబు మీ కాడ ఉందేటే? ఉన్నా సార్. రూపాయికి 10 పైసలు, 10 రూపాయలకు 1 రూపాయి, 100 రూపాయలకు 10 రూపాయలు, 1000 రూపాయలకు 100 రూపాయలు సబ్సిడీగా తీసుకుంటాం బాబయ్య. సబ్సిడీయా? కమిషన్ అనొచ్చు కదా. కమిషన్ అంటే చీప్ గా ఉంటది కదా బాబయ్య. సర్లే, ఇదిగో ఈ 100 రూపాయలు చిల్లరి. బాబయ్య ఇది కాస్త పట్టుకోండి బాబయ్య. ఇదిగోండి బాబు. బాబయ్య 50 రూపాయలు బాబయ్య, 60, 70 రూపాయలు బాబయ్య, 80 రూపాయలు బాబయ్య. ఆగండి బాబయ్య, 5 రూపాయలు బాబు, రూపాయి, 6, మొత్తం సరిపోయినాయి కదా బాబు. ఇదేంటిది? 100 రూపాయలకి 10 రూపాయలు కమిషన్ కదా, 90 రూపాయలు ఇవ్వాలి కదా, 86 రూపాయలు ఇచ్చేవేంటి? భలేవారు బాబయ్య, 100 రూపాయలకి 10 రూపాయలే తీసుకున్నాను బాబయ్య. మరి 4 రూపాయలు? మరి అదే బాబయ్య, ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకున్నాను కదా బాబయ్య, అందుకోసమని చెరుకో 2 రూపాయలు పీస్ తీసుకున్నాను అనమాట. Like and subscribe Eagle Media Works.